హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఇంటర్మీడియట్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు సెలెక్ట్ అయితే నెలకు 58,000 అయితే శాలరీ పే చేయడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకున్నట్లయితే బిర్లా ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజీ మ్యూజియం నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మార్చి 12వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే 3 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ చూసుకున్నట్లయితే 1 పోస్టు యువర్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ 1 పోస్టు యువర్ వాళ్ళకి, కంప్యూటర్ 1 పోస్టు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే భర్తీ చేస్తున్నారు అన్నమాట. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 29,000 నుంచి 92,000 మధ్యలో మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు అన్ని కట్ ఆఫ్లు వెళ్ళిపోను. ఎంత అమౌంట్ చేతికి ఇస్తారంటే 58,000 అయితే మీకు నెలకు పే చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే డిప్లొమా కోర్సు 3 years ఇన్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అయితే ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఈ కోర్సుకి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే సెకండ్ చూసుకున్నట్లయితే టెక్నికల్ చూసుకున్నట్లయితే మొత్తం మనకు 8 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఫిట్టింగ్ వచ్చేసి 1 పోస్టు ఓబీసీ వాళ్ళకి, మెకానిస్ట్ 1 పోస్టు యువర్ వాళ్ళకి, కార్పెంటర్ 1 పోస్టు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, డ్రాఫ్ట్స్ మ్యాన్ చూసుకున్నట్లయితే 1 పోస్టు యువర్ వాళ్ళకైతే భర్తీ చేస్తున్నారు. అలాగే బి చూసుకున్నట్లయితే ఫిట్టింగ్ 1 పోస్ట్ యువర్ వాళ్ళకి, అలాగే సి చూసుకున్నట్లయితే ఫిట్టింగ్ 1 పోస్టు ఎస్సీ వాళ్ళకైతే భర్తీ చేస్తున్నారన్నమాట. సైన్స్ సెంటర్ బ్రోడ్దాన్ అంటే చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ 1 పోస్ట్ వచ్చేసి యువర్ వాళ్ళకి, ఎలక్ట్రికల్ 1 పోస్టు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే శాలరీ 90,000 నుంచి 63,000 మధ్యలో మీకు పే చేయడం అనేది చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం నుంచి అయితే 38,000 అయితే పర్ మంత్కి అయితే మీకు పే చేయడం జరుగుతుంది. అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ నుంచి చూసుకున్నట్లయితే పర్ మంత్కి 33,000 అయితే పే చేయడం జరుగుతుంది. అలాగే నార్త్ బెంగాల్ సైన్స్ సెంటర్ నుంచి చూసుకున్నట్లయితే మీకు 35,000 పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. అలాగే బూర్దావన్ నుంచి చూసుకున్నట్లయితే 33,000 అయితే పర్ మంత్ పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ విత్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐటీఐ నుంచి అయితే అంటే 10th మరియు అలాగే ఐటీఐ అయితే మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా థర్డ్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. యువర్ వాళ్ళకి 2 పోస్టులు, బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం కోల్కతా అండ్ 1 పోస్ట్ అంటే యువర్ వాళ్ళకి, అలాగే శ్రీకృష్ణ సైన్స్ సెంటర్ నుంచి అయితే పాట్నా వాళ్ళకి ఇంకొక పోస్ట్ అన్నమాట. యువర్ వాళ్ళకి 2 పోస్టులు. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 అయితే పే చేస్తారు. మీకు అన్ని బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజీ వాళ్ళైతే 36,000 అయితే 38,000 అయితే పర్ మంత్ అయితే పే చేస్తారు. అలాగే పాట్నా చూసుకున్నట్లయితే 36,000 అయితే పర్ మంత్ అయితే పే చేస్తారు. ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే లేదనుకుంటే దానికి ఈక్వలెంట్గా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. 35 words పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలి ఇంగ్లీష్, లేదా 30 words పర్ మినిట్కి హిందీ అయినా టైప్ చేయాలి. ఈ రెండిట్లో మీరు ఏదున్నా మీరు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఫోర్త్ చూసుకున్నట్లయితే జూనియర్ స్టెనోగ్రాఫరీ 1 పోస్ట్ అయితే ఉంది. బిర్లా ఇండస్ట్రియల్ టెక్నాలజీ మ్యూజియం కోల్కతా చూసుకున్నట్లయితే శాలరీ చూసుకున్నట్లయితే 25,000 నుంచి 81,000 అయితే మధ్యలో పే చేస్తారన్నమాట. మీరు అన్ని పోను మీకు 52,000 అయితే నెలకు పే చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో 52,000 అయితే మీకు పే చేయడం జరుగుతుంది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ హయ్యర్ సెకండరీ ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ అంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. అయితే 80 words పర్ మినిట్కి అయితే మీరు టైప్ చేయాలన్నమాట. సదర్లాండ్ వర్డ్స్ అయితే మీరు టైప్ చేయగలగాలి. అలాగే ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 35 years ఉండాలన్నమాట.
అలాగే 25 ఇయర్స్, మ్యాక్సిమం అయితే 35 ఇయర్స్ అయితే ఉండాలి. అప్లికేషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. ఫీ 85 అయితే మీరు పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఈ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. www.bitm.gov.in/recruitment అనే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 12వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాట్సాప్ ఛానల్లో ఉంటాయి. కాబట్టి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అయ్యి డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చిన తర్వాత మీరు జాయిన్ అయ్యి వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకొని మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ గైస్. అందరికీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.